సో ఇప్పుడు మనము ఈ టచ్ అంటే చాలా రోజుల నుంచి అహంతో పట్టుకుని ఉన్నాం కాబట్టి సమాసాంత ప్రత్యయాల్లో ప్రతి చోట టచ్చే కదా వచ్చేది. అందుకని టచ్ కాకుండా ఖ అనే ప్రత్యయము ఎక్కడ వస్తుందో చూసుకుని ఆ ఖ ప్రత్యయ విధిలో మనము ఈ అన్హష్ ఠకోరేవా అన్నది ఎలా వర్తిస్తోంది అన్నది చూద్దాం. సో ఫస్ట్ సింపుల్ గా చూద్దాము, తర్వాత సమాసంతో చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ గా అహన్నకి చూద్దాం అంతే. కాశికలో చూస్తే అన్హః సమూహే ఖో వక్తవ్యః అనేటటువంటి వార్తికం ఉంది. అన్హః సమూహే ఖో వక్తవ్యః 6-4-145 సూత్రము కాశిక. సో అంటే ఇప్పుడు ఈ వార్తికం చేత సమూహార్థంలో అహన్ అనే శబ్దము, అహన్ ఒక్క సమూహార్థంలో ఖ అనే ప్రత్యయము చెప్పాలి. ఓకే, ఈ వార్తికం ఎక్కడ పాటించబడింది అంటే 4-2-82 4-2-42 ఇచ్చాడు. 4-2-43 సూత్రంలో పఠించబడింది ఇది. 42 అన్నారండి. కాకపోతే ఇక్కడ ఈ క్రమంలో చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు గ్రామ జన బంధు సహాయేభ్య తల్ అనేటటువంటి సూత్రంలో, మనకి భాష్యంలో ఈ సూత్రంలో చెప్పారు, కౌముదిలో ఈ సూత్రంలో ఉంది. గ్రామ జన బంధు సహాయేభ్య. ఎక్కడ తస్య సమూహః, తస్య సమూహః, తస్య సమూహార్థంలో గ్రామ జన బంధు సహాయ అనేటటువంటి శబ్దాలకు తల్ ప్రత్యయం అవసరం లేదు. మనకు ఆ సూత్రం అవసరం లేదు. మనకి కావాల్సిందల్లా వార్తికము. సమూహే కో వక్తవ్యం. అది కూడా ఎక్కడని చెప్పారు, క్రతౌ అన్నమాట. క్రతౌ అన్నాడు. క్రతౌ. సో ఇప్పుడు క్రతువులు చేసేటప్పుడు ఆ పగలు క్రతువు జరిగింది అని చెప్పడం అర్థమా? క్రతువులు జరిగినటువంటి రోజులు అని చెప్పడం. అది సమూహం. అంటే ఇప్పుడు 3 రోజులు జరిగింది క్రతువు, ఒక యాగం ఏదో చేస్తున్నారు, అది 3 రోజులు జరిగింది. అప్పుడు ఆ 3 రోజులు అన్నది సమూహార్థంలో, అహన్కి సమూహార్థంలో వచ్చింది కదా. కానీ ఆ 3 రోజుల ద్వారా చెప్పాలనుకుంటోంది ఏంటి, క్రతువుని గురించే చెప్పాలి. 3 రోజులు జరిగినటువంటి క్రతువు. అందుకని ఆ కాన్సెప్ట్ లో ఇక్కడ మనము ఖ ప్రత్యయం వస్తుంది. ఇది దేనికంటే పరంలో వస్తోంది, ఏ అర్థము, తస్య సమూహః. తస్య సమూహః అంటే షష్ఠి సమర్థవంతమైనటువంటి సుబంతం కంటే పరములో సమూహార్థములో క్రతౌ అనే విషయంలో, అంటే క్రతు యాగ విషయంలోనే ఈ ఖ అనే ప్రత్యయం విధిస్తున్నాం మనం. అహం శబ్దానికి ఖ అనే ప్రత్యయం విధిస్తున్నాం. అహం శబ్దానికి కాదు, షష్ఠి విభక్తి అంతా ప్రాతిపదిక, తస్య సమూహః కదా. ఈ తద్దిత ప్రత్యయాలు మనకి దేనికంటే పరంగా విధిస్తున్నాము అన్నది చెప్తారు కదా. ఇది ఇప్పుడు ఎందులో విధిస్తున్నాము, తస్య సమూహః అనే అర్థం. అక్కడ తస్య అంటే షష్ఠి కాబట్టి షష్ఠి అంత షష్ఠి అంత పదము అర్థములో దానికంటే పరములో సమూహార్థములో ఖ అనే తదిత ప్రత్యయం. అంటే ఇప్పుడు ఇక్కడ షష్ఠి అనే అంటే ఇక్కడ మనకి అన్హః సమూహః, దాని విగ్రహ వాక్యము అన్హః సమూహః. అన్హః అన్నది ఇప్పుడు మనకి షష్ఠిలో ఉందా? షష్ఠిలో ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు అర్థం. అన్హానాం సమూహః చెప్పాలి, లేదా అన్హః సమూహః. అన్హానాం సమూహః అంటే షష్ఠి బహువచనం, సమూహార్థము అని చెప్తున్నాం కదా మనము, వాటి యొక్క సమూహము అని చెప్పాలి కదా. లేకపోతే సమూహార్థంలో
మనము సమూహము అంటే ఒక గ్రూప్ కదా, ఆ గ్రూప్ అవును. వీళ్ళతో గ్రూప్ అని చెప్తాం కదా, వీళ్ళ యొక్క గ్రూప్, వీటి యొక్క గ్రూప్ ఓహో అని. ఇన్ని పగల యొక్క సమూహము. ఆ ఓకే, అర్థం. ఇన్ని పగలని కాదు, పగళ్ళ యొక్క సమూహము. పగళ్ళ యొక్క సమూహం. అక్కడ సమూహము అన్నప్పుడు ఒకటైతే ఉండదు కదా, అంటే జాతి అవును. వాచకం చెప్పినప్పుడు ఓకే. ఇప్పుడు శుకానాం కానీ జనరల్ గా ఏం చెప్తాం మనం, అవయవ రూపంలోనే చెప్తాం కదా, శుకానాం సమూహ. సమూహ కాకానాం సమూహ అంటారు. అలా ఇక్కడ ఆ సమూహార్థంలోనే అన్హాం సమూహ. అన్హాం, ఓకే, అన్హాం సమూహ, రైట్, ఓకే. ఓకే, ఇది చెప్తారండి శ్రీనివాస్ గారు? అన్హాం సమూహ అన్హాం సమూహ అంటే సమూహార్థంలో అహన్ను ఆము, సమూహార్థంలో ఖా ప్రత్యయం. అప్పుడు ఇది ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకోవాలి కదా, తద్దిత ప్రత్యయం పరమైంది. ఇప్పుడు ఖ అనే తద్దిత ప్రత్యయం పరమైంది అక్కడ. కృద్ధి తద్దిత సమాస క్రుద్ధత్తిత సమాసాశ్చ అనే సూత్రం చేత తద్దితాంత విషయంలో ప్రాతిపదిక సంజ్ఞ. అప్పుడు సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పుకి ఆముకి యుక్ అయితే అహన్ ఖ. ఈ కాలు అనుబంధ లోపాలు చేయగా ఆమె ఇంకా అనుబంధాలు లేవు కదా, తద్దిత ప్రత్యయం కదా. ఆదేశం ఉండేవండి, ఈయన ఆదేశం, ఈ ఆదేశాలు వస్తాయి. అది ఆయన ఇక్కడ చెప్తారు మనకి. భారత్ గారు ఒకసారి అది ఆదేశాల సూత్రం చెప్తారా? గుర్తులేదా? రాజన్ గారు పడకచ్చగాం ప్రత్యయాధీనం ఆయన ఈయన అది 7:1:12 ఏదో అనుకుంటా. ఆ 7:1:2 12 కాదు 2 చాలా క్లోజెస్ట్, ఏదో ఒక్క లెటర్ తప్పింది అంతే. ఎక్స్ట్రా ఎందుకో అది కాదు కదా, అది ఒక పుస్తకంలో 7:1:12 అని పడినట్టు గుర్తు నాకు. అది అలా గుర్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది మనకి శ్రీనివాస్ గారు ఇక్కడ మనకి తదిత ప్రత్యయాలు కదా, అందుకని ఈ కొన్ని అక్షరాలకి ఇప్పుడు మీరు ఈ సూత్రం చూస్తే మీరు చెప్పేస్తారు. 7:1:2 ఓపెన్ చేయండి. మన ఖ స్థానంలో అదే ఖకార స్థానంలో ఈయన ఆదేశం ఏనా దీర్ఘైకారం. అంటే అక్కడ మనకి చెప్పేశారు ఏవి, ఒక 5 ప్రత్యయాలు ఇచ్చి వాటికి యథాసంఖ్యం ఆదేశాలు ఇచ్చి ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి అక్షరాలకు యథాసంఖ్యం ఆదేశాలు. సో ఇక్కడ మనకి ఖ కాబట్టి ఇప్పుడు ఖ స్థానంలో ఈన్ అనేటటువంటి ఆదేశం. ఓకే ఓకే, అహన్ను ఈయన అయింది. తర్వాత ఈ అహన్నేమో నకారాంత అంగము, ఆ ఈయన ఏమో తదిత ప్రత్యయము, అలాగే అజాది తదిత ప్రత్యయము, ఇంకా ఓకే పూర్వానికి భసజ్ఞ. తర్వాత అనస్తద్దితే ప్రాప్తిస్తుంది. ఓకే, మరి దానికి ఏమైనా నియమ సూత్రాలు ఉన్నాయా? మనం ఇప్పుడు అహంలో ఉన్నాం కదా. మరి ఇక్కడ అది వర్తిస్తుందా? అన్హష్టకోరేవ తోటి లోపం ప్రాప్తిస్తుందా, ప్రాప్తించదా? ఆదేశం కూడా స్థానివత్ భావం చేత అది కానే అనుకోవచ్చు. అంతే, ఇక్కడ ఇంకా అలాగే చెప్పుకోవాలి.
యాక్చువల్లీ అయితే అక్కడ ఇత్ అయితే గానీ మనం అలా చెప్పుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఇది అజాది అయింది కానీ ఇది ఖకారాది ప్రత్యయం అయితే కాదు కదా, స్థానియోద్భావం ఉన్నా సరే. కానీ ఇది ఇంకా స్పెషల్ కేసులో ఈ సూత్రము ఖ ప్రత్యయము పరమైనప్పుడు అని చెప్పి నియమ సూత్రం కాబట్టి జనరల్ గా ఈ సూత్రానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్లై చేయటానికి అక్కడ ఈనా అని ఉన్నప్పటికీ ఇది ఖ ప్రత్యయం యొక్క భాగమే, ఖ ప్రత్యయం యొక్క అవయవమే. అంటే డైరెక్ట్ గా ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయము అనే అర్థము కాకుండా ఖ అవయవము రూపములో ఉన్నటువంటి ప్రత్యయము పరమైనప్పుడు. గోవిందాచార్యుల పుస్తకంలో ఏమో స్థానివద్భావేన అని రాశారు, చెప్పారండి. స్థానివత్ భావం అవుతుందండి. ఎప్పుడు నేను నిన్న మొన్న అనుకున్నాను చూసారా, అది ఖిత్ అయితే ఇత్ అయితే స్థానివత్ భావంతో వస్తుంది. ఎలా ఇచ్చారు అక్కడ ఇత్సంజ్ఞకి మరి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మరి ఇత్సంజ్ఞకి ఇవ్వనప్పుడు అజాదీనే అవుతుంది కానీ అది ఖ ఆదిలో అవ్వదు. అంటే ఆదేశం వచ్చినప్పుడు స్థానివద్భావం రాదంట. ఆదేశం వచ్చినప్పుడు స్థానివత్ భావం ప్రాప్తించేది వేటికి? ఒక 8 అవయవాలకు మాత్రమే కదా. పదం ఏమైనా అయితే పద సంజ్ఞ, అవ్యయ సంజ్ఞ, అంగము, అలాగే వాటి ఇత్సంజ్ఞికలు అలాంటివే వెళ్తాయి. అనల్విధిలో కదా. ఇప్పుడు ఆ స్థానివద్భావం ఎప్పుడు వస్తోంది? స్థానివదాదేశో అనల్విధౌ. కాబట్టి టెక్నికల్ గా ఇది ఇప్పుడు ఈకారాది అంటే అజాదే, అది ఖ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం అయితే కాదు ఈనా అన్నది. కానీ ఈ కాన్సెప్ట్ లో మనం ఏం చేయలేము. ఇంకా దీనికి ఎలా సమాధానం చెప్పొచ్చు అంటే ఈ ఈనా అన్నది కూడా ఖ ప్రత్యయం యొక్క అవయవమే. ఖ ప్రత్యయం యొక్క అవయవమే కాబట్టి ఆ ఖ ప్రత్యయము పరములో ఉన్నట్టుగానే గ్రహించి సూత్రాన్ని నియమ సూత్రాన్ని అప్లై చేయడమే. నేను అందుకే ఇవన్నీ చూసుకునే నేను మైండ్ లో ఓకే ఇక్కడ ఏదోలే అనిత్యాలు కదా ఎలాగూ, అందుకని అనిత్యాల పరంగా ఇక్కడ ఖిత్ చేశారేమో అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఖిత్ చేసి ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఒక్క నిమిషం, ఖిత్ చేస్తుంటే అక్కడ ఈయన ఆదేశం ఎలా వస్తుంది? హిత్ చేసినా లోపం చేసినా సరే ఆదేశం చెప్పుకోవచ్చేమో, అంటే తెలియదు. లేదు అలా లేదు. అది ఎందుకంటే సూత్రంలోనే వీటికి ఆదేశాలని డిఫైన్ చేశారు కదా 7:1-2లో. ఇక మరి దాన్ని ఇత్సంజ్ఞ అని చెప్పలేదు. దానికి ఇత్సంజ్ఞ లోపాలు అని ఏమి లేవు అక్కడ. స్ట్రైట్ అవే కావున్న చోటలో ఈయన వాడుకోండి అంతే, అయిపోయింది అంతే, అక్కడతో అయిపోయింది. ఇటు నువ్వు దానికి ఇంకేం లేదు, ఏ సంఖ్యలు లేవు. అక్కడ ఇత్సంజ్ఞిక లేదు కాబట్టి అక్కడ అహన్ ఈనావే అది అంతే. ఎగ్జాక్ట్లీ స్థానివద్భావం అయితే లేదండి. స్థానివత్ ఇప్పుడు మీ అహన్ ఈనాతో అల్టిమేట్లీ ఏ రూపం వస్తుంది మనకి? అహీనావేనా? అహీనానే రూపం, అదే రూపం అదే చెప్పి ఖకారాది అని చెప్పేటటువంటి స్థానివద్భావం అయితే లేదు. ఇప్పుడు ఈనా కూడా ఒక తద్దిత ప్రత్యయం అవుతుంది, దట్ ఈస్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది స్థానివద్భావం చేత. అంతకు మించి ఖకారాది ప్రత్యయము అని చెప్పడానికి అయితే లేదు. కానీ ఇక్కడ నియమ సూత్రంలో అన్హష్ ఠకోరేవా అని ఖ అని అక్కడ వాడారు కాబట్టి ఈ ఇనా కూడా ఖ యొక్క అవయవం కాబట్టి అది ప్రత్యయం పరములో ఉన్నా సరే నియమ సూత్రం ప్రవర్తిస్తుంది అని మనము అన్హష్ ఠకోరేవా చేత టి భాగానికి లోపం చెప్పుకోవాలంతే. అహీనావే కదా, రూపం అహీనానే. అంటే టీ లోపం వస్తుంది అక్కడ, అహీనా అహీనా వస్తుంది. అన్హోరేవా కాబట్టి అది నియమ సూత్రం కాబట్టి అక్కడ డైరెక్ట్ గా ఖ అనే ప్రత్యయము పరములో ఉన్నప్పుడు అన్న లేదా ఖ స్థానములో ఆదేశం వచ్చినా సరే నియమం వర్తిస్తుంది. అందుకని అక్కడ వాళ్ళు ఎక్స్ప్లిసిట్లీ అది ఖకారాది అని వాళ్ళు చెప్పట్లేదు, కేవలము ఖ ప్రత్యయము అని వదిలేస్తున్నారు. వ్యాఖ్యానాలలో కూడా ట ప్రత్యయం పరే, ఖ ప్రత్యయే పరే లేదా ఖే పరే అలాగే చెప్తున్నారు.
అందుకని మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఖ అంటే ఇప్పుడు అక్కడ ఖ స్థానంలో ఇన వచ్చినా సరే దానిని ఖ ప్రత్యయం లాగానే గ్రహించి ఈ నియమ సూత్రం ప్రవర్తింపజేయాలి. కంటిన్యూ చేస్తారా శ్రీనివాస్ గారు? అన్- అన్హస్ అన్హష్టకోరేవ అనే సూత్రం చేత అహం శబ్దంలో టీ భాగానికి లోపము. అప్పుడు ఉమ్, అహ్ ఈన వర్ణమేళం ఉమ్, చేస్తే అహీన అనే ప్రాతిపదికం వచ్చింది. ఉమ్. ఈ రాత్రాన్హ పుంసి అది ఇక్కడ అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు కదా, అది సమాసాలలో కదా అది. సమాస విషయం కదా. ఉమ్. ఇది డైరెక్ట్ గా క్రతువు పుల్లింగంలో ఉంది కదా, అవును. విశేష అందుకని విశేషాన్ని అనుసరించి ఇక్కడ కూడా పుల్లింగంలో అహీన. అహీన. అలాగే ఇప్పుడు మనము అహన్నకి సమాసం చేసినప్పుడు కూడా ఎలా వస్తుంది ఖ ప్రత్యయం? ఇప్పుడు జస్ట్ ప్లెయిన్ అహన్నికి సమూహార్థంలో చూసాము, ఇప్పుడు సమాసం చేసినప్పుడు చూద్దాం. కాశికలో సెకండ్ లైన్ లో ఇచ్చారు చూడండి, ద్వే అహని అధీష్టో భృతో భూతో భావి వా. ఇది కాలాత్ అనే అధికారంలో వచ్చినటువంటి అర్థాలు. అంటే కాలవాచి శబ్దాల కంటే ఈ అధీష్ట అంటే ఇంతకాలం పాటు సర్వీస్ తీసుకోవడం అన్నమాట, డబ్బులు ఇచ్చి సర్వీస్ తీసుకోవడము. కానీ ఆ సర్వీస్ తీసుకోవడంలో కూడా ఒక ఆదర భావం, రెస్పెక్ట్ఫుల్ గా తీసుకోవడం. అంటే ఇప్పుడు మనం ట్యూషన్స్ పెట్టించుకుంటాము, ఆ ట్యూషన్ చెప్పే టీచర్ కూడా మనము మంత్లీ పే చేస్తాం. ఆ పే చేసినంత మాత్రాన మనం ఆ రెస్పెక్ట్ ఇస్తాం కదా. అలా ఎక్కడైతే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి వాళ్ళ సర్వీస్ ని తీసుకుంటూ మనం వాళ్ళకి డబ్బు ఇస్తున్నా సరే ఎక్కడైతే రెస్పెక్ట్ కూడా ఉంటుందో అది అధిష్టార్థం. ఇప్పుడు భృత అంటే సర్వెంట్, అంటే జస్ట్ ఇప్పుడు ఒక మెయిడ్ ఉంది, లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ తీసుకుంటాము, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళని మన పనిలో పెట్టుకుంటాము, వాళ్ళకి జీతం ఇస్తాం. కానీ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అన్నది మనం ఏం ప్రత్యేకించి ఇవ్వం. ఒక సర్వెంట్ కేటగిరీలో ఉన్నప్పుడు అది భృత అర్థము. నెక్స్ట్ అర్థము భూత అంటే ఇది జరిగినది, అంటే ఇన్ని రోజుల పాటు జరిగినది అని చెప్పే అర్థంలో భూత. భావి అంటే జరుగుతుంది. మా ఊళ్ళో జాతర వస్తోందండి, ఇప్పుడు జగన్నాథ ప్రభలతో జాతర వస్తుంది, ఆ జాతర 3 రోజులు జరుగుతుంది అని మనము భవిష్యత్ కాలంలో ఇన్ని రోజుల పాటు జరుగుతుంది అని భవిష్యత్ కాలంలో అర్థం చెప్పినప్పుడు భావి. సో ఇవన్నీ తదిత ప్రత్యయాలు. ఈ ఒకసారి అధికారం చూడాలి అని అనుకుంటే 5, 2, 80, 5, 1, 80. 5, 1, 80. తమ అధిష్టో భృతో భూతో భావి. కాలాత్ అనువృత్తి కాలాత్ అని. ఓకే. సో ఇప్పుడు ఈ అర్థాలలో చూస్తున్నాం ఏంటవి? తం అధిష్ట, తం భృత, తం భూత, తం భావి. అంటే అధిష్ట, భృత, భూత, భావి ఈ అర్థాలలో ద్వితీయ సమర్థ్యాత్ అంటే ద్వితీయాంత కాలవచన ప్రాతిపదిక కంటే పరంలో ఠై అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసేది ఏంటి? ఇప్పుడు ఇవే అర్థాలు చూస్తున్నాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఒక అధ్యాపకుడిని నియమించుకున్నాం, ఒక 2 రోజుల పాటు మా పిల్లవాడికి కొంచెం డౌట్స్ క్లియర్ చేసి పెట్టండి అని చెప్పి.
అక్కడ ఏం జరుగుతుంది, అధ్యాపకుడితో అనేసరికి మనం అక్కడ ఆ సర్వీస్ కి మనము పే చేసినా సరే మన రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తాం. ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. అది అధిష్టార్థం. సో ఇప్పుడు 2 రోజుల పాటు మనం ఒక అధ్యాపకుడిని తీసుకుంటున్నాం అన్నమాట. 2 రోజులు నియమించుకుంటున్నాం. అది కూడా ఆధారపూర్వకంగా నియమించుకుంటున్నాం మనం. అప్పుడు దాని లౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది, 2 రోజులు. ద్వే, ఇది నిత్య బహువచనాంతం కదా, నిత్య ద్వివచనాంతము. అలాగే అధిష్టార్థములో ఎటువంటి ప్రాతిపదిక ఉండాలి, ఎటువంటి పదానికంటే పరంలో ద్వితీయ విభక్తి అంత పదం అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ద్వే అహని, ద్వే అహని అధీష్టః అని లౌకిక విగ్రహవాక్యం. ఓహో, ద్వితీయ సమర్థాత్ అంటే అర్థమైంది. ద్వితీయ సమర్థాత్ అంటే ద్వితీయ అహం విభక్తి శబ్దానికి అంత మనం ద్వితీయ పదానికి విభక్తి పెట్టుకుంటున్నాం. ద్వే శబ్దంతో మనం అహం శబ్దానికి వాడుతున్నాం కనుక అహం శబ్దానికి ద్వితీయ విభక్తి రావడమే ద్వితీయ సమర్థాత్ అన్న పదానికి అర్థం అన్నమాట. అంటే తస్యాపత్యం లాగానే ఇప్పుడు అక్కడ కూడా షష్ఠీ విభక్తి అంతంతోనే కదా, అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ ద్వితీయ విభక్తి అంతం అంటే ద్వే అహని అధీష్టః. ఇప్పుడు చెప్తారా? అందిస్తుండాలి. ద్వి ఔ అహం ఔ అధిష్ట అనే అర్థంలో కానే కదండి. ఇక్కడ ఖ అనే వస్తుంది, సూత్రం వేరు. కాకపోతే నాకు ముందు ఇంకొక చెప్పండి. ఇప్పుడు అక్కడ కేవలం అహన్ లేదు, ద్వే అహన్ అని 2 శబ్దాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు వాటి కంటే పరంలో ఇప్పుడు తదితార్థము అధిష్టార్థములో నేను తదిత ప్రత్యయం చేర్చాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? సమాసం చేయాలి. అంటే ఫస్ట్ ద్వే అహని అనే చోట అక్కడ సమాసం అయ్యి సమస్త పద ప్రాతిపదిక తెచ్చుకుని దానికంటే పరంలో అధిష్టార్థంలో రెలెవెంట్ ప్రత్యయాన్ని చేర్చాలి. సో ఫస్ట్ సమాసం చేయాలి. చెప్పండి. ద్వే ఔ అహన్య ఔ. ముందర సమాసం చెప్పాలి కదా. సంఖ్యాపూర్వో ద్విగుహు అన్నది సమాస విధాయక సూత్రం కాదు, సంజ్ఞా విధాయక సూత్రం. సంఖ్యాపూర్వంగా ఉన్నది అహం శబ్దానికి. సమాస విధాయక సూత్రం ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనం సమాసం ఏ కాంటెక్స్ట్ లో చేస్తున్నాము? ఆ ప్రాతిపదిక అంటే ఇప్పుడు ఆ 2 రోజులని అనేటటువంటి ప్రాతిపదిక కంటే పరంలో అధిష్టార్థంలో ఒక తదిత ప్రత్యయము చేర్చాలి. ఆ ప్రసంగములో పూర్వమే సమాసం చేస్తున్నాం. అప్పుడు సమాస విధాయక సూత్రం ఏమవుతుంది? సూత్రం చేత సమాసం వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ప్రత్యయం వెంటనే విధించాలా? ఇక్కడ సమాసాంత ప్రత్యయం గురించి విషయం వస్తుంది కదా. మనం వెంటనే సమాసాంత ప్రత్యయం చూడాలి. ఇక్కడ వస్తుందా సమాసాంత ప్రత్యయము? సంఖ్యాపూర్వంలో శబ్దానికి టచ్ వస్తుంది. అదే మనకి ఎలాగో ఇంకొక పాయింట్ ఉంది. ఏది? సమాసాంత ప్రత్యయాలకి తత్పురుష అయితే చాలు, అలాగే అహన్య ఉత్తర పదంలో ఉంటే చాలు, మనకు పూర్వపద నిమిత్తాలతో సంబంధం లేదు. రాజాహ సఖీభ్యస్ టచ్. సో ఇక్కడ కూడా టెక్నికల్ గా టచ్ రావాలి కదా. రావాలి అంటే ద్వి ఔ అహన్ ఔ టచ్ రావాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే
మనకి ఈ రూపాలలో అంటే ఈ ఖ ప్రత్యయము అంటే విధిస్తాము, ఠై ప్రత్యయం విధిస్తాము, అలాంటి తదిత ప్రత్యయాలు విషయములో ఈ సమాసాంత విధి అన్నది అనిత్యము, ఇక్కడ రాదు. మామూలుగా అక్కడ టచ్ రావాలి కంపల్సరీగా, కానీ ఈ సమాసాంత విధి అనిత్యము అని న్యాప్రాతిపదికాత్ అనే సూత్రంలో భాష్యకారులు చెప్పారు. భాష్యంలో అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది అనిత్యము అని చెప్పి, సమాసాంత విధి అన్నది అనిత్యము. సో అది అనిత్యత్వాత్, దాని యొక్క అనిత్యత్వాత్ ఇక్కడ టచ్ ప్రవర్తించడం అంటే కొన్ని చోట్ల వస్తుంది, నిత్యం కాదు. కంపల్సరీగా ప్రతిసారి కండిషన్ సాటిస్ఫై అయినంత మాత్రం టచ్ రావాలని లేదు. టచ్ అనే కానీ ఏదైనా ఒక సమాసాంత ప్రత్యయం అయితే రావాలి. సమాసాంత ప్రత్యయం ఆహాహా సమాసాంత ప్రత్యయాలు అనిత్యము అంటే ఎక్కడైతే నిమిత్తాలు ఉండి మనకి విధాయక సూత్రాలు ఉన్నా సరే 100% ప్రతి చోట సమాసాంత ప్రత్యయము రావాలి అని లేదు. మనకి వ్యాఖ్యానాల ద్వారా నిమిత్తాలకు సంబంధించిన ఆ ప్రత్యయం రావాలని లేదు. అంటే సమాసాంత విధే అనిత్యం పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ కేసు ఏంటి, రాజాహ సఖిభ్య టచ్ అంటే ఇక్కడ మనకి టచ్ అనే సమాసాంత ప్రత్యయం రావాలి, కానీ అసలు సమాసాంత ప్రత్యయ విధి అన్నదే అనిత్యము. దాని యొక్క అనిత్యత్వాత్ ఇక్కడ టచ్ రాదు. మరి ఇంత ముందు మనం చేస్తాం కదండి ద్వయోహ అనుభవ పవహార్థంలో. మీరు బాగా అడిగారు. మరి ఇప్పుడు ఎక్కడ నిత్యము ఎక్కడ అనిత్యము అంటే ఎక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అన్నది ఆ రూపాలన్నీ ఫైనల్ అవుట్కమ్ లో రూపాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. అలాగే వ్యాఖ్యానాలే దీనికి శరణ్యం, ఎక్కడ అనిత్యము అని చెప్పడానికి. లేదు, ఇదేమి వ్యవస్థిత విభాష కాదు, వ్యాఖ్యానాలు శరణ్యం. ఇక్కడ రాదు అంటే ఓకే రాదు. అలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సమాసాంత ప్రత్యయాలు అన్నవి అనిత్యము. అందులోని అన్హష్టకోరేవ అనేది ఏమైంది, నియమ సూత్రం అయింది. ఇప్పుడు మనము అసలు ఎందుకు ఇంత మాటలు చెప్పుకుంటున్నాము, సమాసాంత ప్రత్యయం పెట్టి చూద్దాం అసలు ఏమవుతుంది ప్రాబ్లము. అచ్చు ప్రత్యయం టచ్ పెట్టుకుందామా కదా, ద్వి అహన్న టచ్ కదా, దానికంటే పరంలో ఎప్పుడో ఖ విధిస్తున్నాం. కానీ ముందర ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఈ టచ్ తోనే మనకి టిలోపం అయిపోతుందిగా. ఖతో ఇంకా టిలోపం అవ్వడానికి ఈ కాంటెక్స్ట్ లో స్కోప్ లేదుగా. అంటే టచ్ ఖ రెండు ప్రత్యయాలు విధిస్తున్నప్పుడు అది ప్రథమంగా టచ్ తో అయిపోతుంది టిలోపం. అప్పుడు వెనకాల తదిత ప్రత్యయం ఖ ప్రవర్తించడానికి అసలు అక్కడ స్కోప్ లేదు. అలాంటి కేసెస్ లో ఎక్కడా కూడా ఈ సమాసాంత ప్రత్యయం రాదు. ఇంతకుముందు మనం టై విధించినా కూడా అది లోపం అయిపోయింది, అది లుక్ అయిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. దాని ఎఫెక్ట్ ఏమీ లేదు. లుక్ అయిపోయింది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. ఇదేంటంటే కాంపిటీషన్ లాగా ఈ టచ్ ఖ రెండు ఒకసారి ప్రవర్తిస్తూ ఉంటే ఆల్రెడీ టచ్ చేత టిలోపం అయిపోతుంది. అక్కడ ద్వి అహన్న టచ్ అన్నప్పుడు మనం ఖ ఎప్పుడు విధిస్తాము, ఇక్కడ కార్యాలన్నీ ఫినిష్ చేసుకున్నాక కదా ఖ విధానము. ఎందుకంటే ప్రాతిపదికలో ఇక్కడ ముందరున్న కార్యాలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ కంప్లీట్ చేసేసుకున్నాకే అప్పుడు ఖ ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు వాటి యొక్క అంగకార్యాలు అప్పుడు చేస్తాం, ఖ అంగకార్యాలు. అందుకని ఖ విధించేటప్పటికే ఇక్కడ మనకి టచ్ ఆల్రెడీ టిలోపం చేసేస్తాం. అంటే మన ప్రాతిపదికలోనే టిలోపం అయిపోతుంది. ఇంకా మళ్ళీ అక్కడ ఖ పరంగా ఉన్నప్పుడు మళ్ళీ తిలోపం చేయడానికి ప్రసక్తి లేదు. ఈ కేసులో మనకి ఈ సమాసాంత విధి అనిత్యము అనేటటువంటి భాష్యంలో చెప్పబడిన ఆ ఉక్తిని గ్రహించి ఈ ఖ పరంలో నుండి టచ్ వచ్చే సందర్భాలలో ఇక టచ్ ప్రవర్తించదు.
ఓకే. టచ్ రాకపోతే మరి ఇప్పుడు ఏం కావాలి? ద్వి ఔ కాప్రచయన అహన్ ఔ అదేష్టః అనే అర్థంలో కాప్రచయం. డైరెక్ట్ గా ఇంకా మనకి సమాసాంతం లేదు. ఇది ప్రాతిపదిక సంజ్ఞ వచ్చేసింది. ద్వి అవు అహనవుకి ఆ ద్విగు అదేంటిది ఆ ద్విగు ప్రాతిపదిక కంటే పరంలో మనకి ఇప్పుడు ప్రత్యయం రావాలి అధిష్టార్థంలో. ఇప్పుడు ద్వి ఔ తద్ధిత ప్రత్యయమే కదా ఇప్పుడు మనకు రావాల్సింది. అధిష్టార్థం తదిత ప్రత్యయమే కదా. ఓకే. కాప్రచయం. కాకపోతే సూత్రం మారుతుంది. ఇప్పుడు ఏ సూత్రంతో మనము చేస్తాము అంటే 5 1 87. ఓకే. రాత్రః సంవత్సరాత్ చ 5 1 87. ఇందాక సూత్రం ఏంటి? అధిష్టార్థములో మామూలు కాలవచకం అయితే ఓకే, దానికి ఠై వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ద్వి అహన్ అనేది ద్విఅహన్ అనేది ఎటువంటి ప్రాతిపదిక అయింది? ద్విగు సమాస ప్రాతిపదిక అయింది. అందుకని ద్విగు సమాసానికి అపవాద సూత్రం ఉంది అక్కడ. ఇందాకన మనము తమ్ అధీష్టో భృతో బ్రూతో భావి వా అనే సూత్రం చేత కాలవాచి శబ్దానికి, అది కూడా ద్వితీయాంతంలో ఉన్నటువంటి కాలవాచి శబ్దానికంటే పరంలో అధిష్టార్థంలో టై అనే ప్రత్యయము ప్రాప్తిస్తూ ఉండగా, ఇప్పుడు దాన్ని బాధిస్తూ ఈ ద్వ్యహన్ అన్నది ద్విగు ప్రాతిపదిక అయింది. అందుకని రాత్రి సంవత్సరాత్ చ అనే సూత్రంలో చేత ద్విగు ప్రాతిపదిక అయినటువంటి ద్వితీయ సమర్థవంతమైన కాలవాచి శబ్దం కాలవాచిక డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. రాత్రి అహహ అహన్న సంవత్సర, ఈ 3 శబ్దాలు. అది కూడా మనకి కాకపోతే అదేమో సస్య ఇందాకట మనకు వచ్చింది ద్వితీయ సమర్థాతే కదా. ఓకే. ఆ 4 అర్థాలు ద్వితీయ సమర్థాతే. అలాగే ఇప్పుడు ఈ సూత్రంలో చూస్తే మీకు పాత సూత్రం ఏ భావంలో? సమూహార్థం. అది ఇదివరకు ఎప్పటిదో తస్య సమూహార్థంలో ఇక్కడ తేన నిర్వృత్తం అన్నాడు. ఇక్కడ అవన్నీ వస్తాయి. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా మిగిలిన అర్థాలు అన్ని వస్తాయి. మనం కేవలం ఈ అర్థాలు చూసుకుంటే మిగిలినవన్నీ యాజ్ ఫాలోవర్డ్. రెండు అర్థాలు ఇక్కడ, 2 కాదు 5 అర్థాలు అని చెప్పుకోవాలి. అధిష్ట భృత భూత భావి అనే అర్థాలు ద్వితీయాంతముతో, తేన నివృత్తం అనే అర్థములో సమర్థవంతమైన తృతీయాంతమైన, రాత్రి అహన్న సంవత్సర అంత్యములో ఉన్నటువంటి ద్విగు ప్రాతిపదికల కంటే పరంలో ఖ వికల్పంగా వస్తుంది. చాలా పెద్దది ఉంది సూత్రం, నంబర్లు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటాం ఇప్పుడు? ద్వి అవు అహన్ అవు. ఇక్కడ మనము తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత అధిష్టార్థములో తదిత ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి వివక్షలో మనము పూర్వమే తద్ధితాతోత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత సమాసము, అలాగే సమాసాంత విధి అనిత్యము అనే భాష్యంలో చెప్పబడినది కావున ఇక్కడ రాజాహ సఖిభ్యశ్చ్ అనే సూత్రం చేత టచ్ అనే సమాసాంత ప్రత్యయము వస్తూ ఉండగా అది నిషేధించబడింది. ఓకే. ఇప్పుడు ఇది ద్వి అన్నది సంఖ్యాపూర్వో ద్వి ఔ అహన్ ఔ. ఇప్పుడు సంఖ్యాపూర్వో ద్విగుహు అనే సూత్రం చేత సంఖ్య పూర్వములో ఉన్నటువంటి తత్పురుష సమాసంలో, అది కూడా ఎటువంటి తత్పురుష అవ్వాలి? తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సమాస విధాయక సూత్రం చేత ఏ సమస్త పదము తయారవుతుందో అటువంటి సమస్త పదంలో పూర్వము సంఖ్య ఉన్నప్పుడు ఆ సమస్త పదానికి ద్విగుహు అనేటటువంటి సంజ్ఞ.
ఓకే. తత్పురుషశ్చ అనే ద్విగుశ్చ అనే సూత్రం ద్విగుశ్చ చేత అటువంటి ద్విగు తత్పురుష ప్రాతిపదికకి తత్పురుష సంజ్ఞ. తత్పురుష సంజ్ఞ. విగుశ్చ. ఓకే. కంటిన్యూ. అప్పుడు ద్వే చెప్పండి. ద్వి ఔ అహన్ ఔ ఈ సంఖ్యాపూర్వ దిగు ఈ సమస్త పదానికి రాత్ర్యాహ సంవత్సరాచ అది ఆ సూత్రం చేత ఖా ప్రత్యయం. 85 క్ష ప్రత్యయం వికల్పంగా వా అన్నారు కదా. వికల్పంగా ఈ ఔ వికల్పంగా మళ్ళీ ఖా ప్రత్యయం ఔ ఖా ప్రత్యయం. అప్పుడు ఒక్కసారి అంటే ఇందాక ఎవరో ఏదో పిలిచినట్టు అయింది. లేదండి, మీ ఎవరు పిల్లలు లేదా ఎవరు చార్మి గారు మీరేమైనా అడిగారా? కాదు, అంటే మధ్యలో ఎవరు? ఓకే సరే అయితే ఎవరు పిల్లలు మాట్లాడినట్టుగా వినపడింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ద్వి అహన్. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఉందండి. ఈ అహన్ ఉత్తర పదంలో ఉంది తత్పురుష, పూర్వ పదంలో ఏముంది? సంఖ్య ఉంది కదా. సంఖ్య ఉంది. మరప్పుడు అన్హ ఆదేశం రావాలి కదా. సంఖ్యాదేహ అనే అక్కడ అది సమాహారంలో కదా. అహంకి అన్హ ఆదేశమేనా? అవును. అక్కడ వస్తుందా రాదా? వస్తే ఎలా వస్తుంది, రాకపోతే ఎందుకు రాదు? పరంగా టచ్ ప్రత్యయం ఉన్నప్పుడే. ఒకసారి అందరూ వినండి. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి అది. సంఖ్యాపూర్వంగా ఉన్న అహన్ శబ్దానికంటే పరంగా టచ్ ప్రత్యయం ఉన్నప్పుడే అహన్ స్థానంలో ఎలా అన్హ తెలుస్తోంది? అన్హో అన్హ ఏతేభ్యః సూత్రములో అధికారము ఏ అధికారంలో నడుస్తోందో సూత్రము? అన్హ సమాసాంతాః అనేటటువంటి అధికారంలో ఉంది. అధికారము అనువృత్తిలోనే ఉంది. అంటే అక్కడ అర్థం ఏంటి? అధికారమే కదా. అక్కడ అర్థం ఏంటి? సమాసాంత ప్రత్యయాలు విధించినప్పుడే ఆదేశము. ఇది ఓకేనా? అన్హో అన్హ ఏతేభ్యః మీరు చూస్తే అధికారంలో సమాసాంతాః అని ఉంటుంది. అంటే అర్థము అక్కడ సమాసాంత ప్రత్యయము విధించినప్పుడు మాత్రమే ఈ అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్ లో ఏమని చెప్పుకున్నాము? టచ్ వస్తూ ఉండగా దానిని సమాసాంత విధి అనిత్యము అని చెప్పి ఇక్కడ మనం నిషేధించేసాం, విధించలేదు. సమాసాంత ప్రత్యయాన్ని నిషేధించేసాం ఈ ద్వి అహన్ అధిష్ట అనే అర్థంలో. అంతేనా? అక్కడ నిషేధించేసాం కాబట్టి అక్కడ టచ్ లేదు కదా, విధించలేదు. మరి ఎప్పుడైతే సమాసాంత ప్రత్యయము విధించలేదో అప్పుడు సమాసాంతాః అనే అధికారంలో ఉన్నటువంటి అన్హో అన్హ ఏతేభ్యః అనేటటువంటి సూత్రం కూడా ప్రవర్తించదు. ఈ పాయింట్ గురించనే మనం 2-3 డేస్ నుంచి సమాసాంత ప్రత్యయము టచ్ ఉన్నప్పుడే ఆదేశము ఆ పాయింట్ దీనికోసం అనుకుంటాం. సమాసాంతాః అనేది అధికార సూత్రం. ఇక్కడ నుంచి పెట్టుకున్న ప్రత్యయాలన్నీ కూడా సమాస ప్రక్రియలో వస్తుంది. సమాసాంతాలు అనేటటువంటి తదిత ప్రత్యయాలకే సమాసాంత ప్రత్యయాలు అనే పేరు. ఆ కార్యం కూడా చేస్తాయి. సమాసం యొక్క అంత్య అవయవంగా విధిస్తాం. ఆ అధికారంలో రన్ అవుతుంది కాబట్టి ఆ సమాసాంత ప్రత్యయము విధించినప్పుడు మాత్రమే ఆదేశాలు వ్యవహరిస్తాయి. ఇక్కడ మనం టచ్ లేదు కదా, టచ్ నిషేధించేసాం, చెప్పాం మనం సమాసాంత విధి అనిత్యము, అందుకని ఇక్కడ టచ్ రాదని చెప్పేసాం. మరి అక్కడ టచ్ లేనప్పుడు ఇంకా ఆదేశం ఉండదు. కంటిన్యూ చేయండి. అంటే ఏంలా ఇక్కడ పాయింట్ ఒకసారి గుర్తుంటుంది కదా అని చెప్పి
ద్వి అహన్ అన్నప్పుడు ఇకో అది జరిగి ద్విహన్ ద్వ్యహన్ ఖ. ఖ. ఇప్పుడు ఈ ఖ స్థానంలో ఏనా ఆదేశం వస్తుంది. ఒక్కసారి ఆ సూత్రం చెప్తారా? 7-1-2. ఆయనేయీనీయః పాఠకచ్చఖాం ప్రత్యయాదీనాం. ఆయనేయీనీయః పాఠకచ్చఖాం ప్రత్యయాదీనాం. ఆ సూత్రం చేత ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి వర్ణాలకి యథాసంఖ్య మనుదేశ సమానం అనేటటువంటి సూత్రం చేత యథాసంఖ్యంలో ఉన్నటువంటి ఆదేశాలు. సో ఇప్పుడు ఈ సూత్రం చేత మనకి ఖ స్థానంలో ఆదేశం ఏమొచ్చింది? ఏనా వచ్చింది. ఏనా ఈ నా వచ్చిందా, ఈయన వచ్చిందా? ఏన్ ఆగలిపితే ఏనా. అంటే ఆదేశం మాత్రం ఈయన కదా. కఖార స్థానంలో ఏన్ కఖార స్థానంలో ఏన్ ఆదేశం. అప్పుడు ఏనా. ఓకే. సో ఇప్పుడు ద్వ్యహన్ ఈనా వచ్చింది. ఇప్పుడు ఇందా చెప్పారు కదా అంధష్టకోరేవా అనే సూత్రం చేత ముందర ఏం చెప్పాలి? ఆ సూత్రానికి భస్య రావాలి కదా, భస్య అధికారంలో ఆ సూత్రం. యచిభం అనే సూత్రం చేత దేహానికి బసంగ. నస్తదితే అనే సూత్రం ప్రవర్తిస్తూ ఉండగా దానికి నియమంగా అంధష్టకోరేవా అనే సూత్రం చేత ఈ ద్వహంలో ఉన్న టీ భాగానికి లోపం జరుగుతుంది. అప్పుడు ద్వహీన వర్ణమేళం చేస్తే ద్వహీన. ద్వేహీన. ఇప్పుడు మనం అధ్యాపకుడిని చెప్పాలనుకుంటున్నాం. 2 రోజుల కోసమని నియమించుకున్న అధ్యాపకుడు అధ్యాపక. ద్వహీన అధ్యాపక. ద్వహీన అధ్యాపక. ఇప్పుడు అదే 2 రోజుల కోసము నియమించుకున్నటువంటి టెంపరరీ పని మంచి కర్మకరి. అప్పుడు కర్మకరక కర్మకరి 2 చెప్పుకోవచ్చు. నేను స్త్రీత్వ వివక్ష కావాలని అడిగాను నేను. అప్పుడు ఇక్కడ మరి ఏం వస్తుంది మరి? స్త్రీ ప్రత్యయాలు అంతే. ద్వ్యహీన. అలాగే ఇంకొకసారి ఈ సూత్రం ఒక్కసారి ఓపెన్ చేయండి. 5-1-87. ఆ సూత్రంలో ఆ ప్రథమ కాదు పంచమి ఏకవచనం ఒక్కసారి చదవండి. ఏది? రాత్రి సంవత్సరాత్. రాత్రియః సంవత్సరాత్ అన్నది పంచమి ఏకవచనం. దాని ప్రథమ ఏమై ఉంటుంది? దాని లౌకిక విగ్రహవాక్యం ఏమై ఉండొచ్చు? మొత్తం ప్రాతిపదిక మొత్తం చెప్పండి, అంత్యం కాదు. ఎక్కడుంది? సంవత్సర. అదంతా నపుంసకలింగం కదా. అంటే ఇది సమాహార ద్వంద్వం కదా. నపుంసకలింగం అవ్వండి, లేకపోతే ఇక్కడ సూత్రాలలో మాత్రం సమాహార ద్వంద్వాన్ని పుల్లింగంలో తీసుకుంటున్నారు. అందుకని ఇది పుల్లింగంలో అయినా చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లౌకిక విగ్రహవాక్యం చెప్పండి. రాత్రిశ్చ రాత్రిః అహశ్చ సంవత్సరశ్చ ఏతేషాం సమాహారః. ఇక్కడ మీకు ప్రథమాలో
ఇండివిజువల్ పదాలకు ప్రాతిపదికలు చెప్పండి. ప్రథమ రాత్రి శబ్దం ఉంది, అహన్ ఉంది, రాత్రి 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 ప్రాతిపదిక, అహన్ సంవత్సర. సంవత్సరం. ఇక్కడ మన కాన్సెప్ట్ రాత్రి అహన్ విషయం చూద్దాం. అక్కడ సమాసాంత ప్రత్యయాలు కలిపి ఉన్నటువంటి ప్రాతిపదిక పఠించబడిందా, లేకపోతే సమాసాంత ప్రత్యయాలు రానటువంటి ప్రాతిపదిక పఠించబడిందా? రాత్రి అహన్నే కదా, ఇకారము అంటే అకారము. నేను అడిగిన ప్రశ్న ఆ ప్రాతిపదికలో ఇప్పుడు రాత్రి అహన్ అనే ప్రాతిపదికలకు సమాసాంత ప్రత్యయాలు చేరిన తరువాత కొత్తగా వచ్చేటటువంటి ప్రాతిపదిక రూపం ఉందా, లేదా సమాసాంత ప్రత్యయాలు చేరకుండా ఉన్నటువంటి రూపం ఉందా? చేరకుండానే రాత్రి అహా అనే కదా వచ్చింది, రాత్రి కదా, చేరకుండానే. బాగుంది. అంటే ఇప్పుడు రాత్రి అహానికి అక్కడ సమాసాంత ప్రత్యయాలు చెప్పలేదు కదా. మరి అనువృత్తిలో చూడండి, సూత్రం అనువృత్తిలో ద్విగోహు అని కనబడుతోంది కదా. ద్విగు అంటే తత్పురుష సమాసమేగా, సమాసంలో భేదమే కదా. అంటే మరి తత్పురుషలో ద్విగు సమాసములో లేకపోతే ద్విగు సమాసములో రాత్రి ఉత్తర పదంగా ఉన్నప్పుడు ఏ సమాసాంత ప్రత్యయం చేరాలి? అది కంపల్సరీ కదా. అచ్చు చేరితే ఏమవ్వాలి? రాత్ర అనే వస్తుంది కదా ద్విగు ప్రాతిపదిక అయితే. రాత్రాని రావాలి, రాత్రి రాదు. అలాగే అహన్ కూడా ద్విగు సమాసం అయితే ఏమొస్తుంది? టచ్ రావాలి, టచ్ రావాలి కదా. ఆదేశాలు టచ్ వచ్చినప్పుడు కూడా మనకి సమాహారార్థంలో లేకుండా ఉంటే అప్పుడు మనకి ఆదేశాలు వస్తాయి. అప్పుడు అన్హ అనేటటువంటి అదంత రూపం. ఒకవేళ సమాహారార్థంలో ఉంది, అప్పుడు నా సంఖ్యాదేహ సమాహారే అనే సూత్రం చేత అన్హ ఆదేశం నిషేధించబడింది. అప్పుడు అహన్ టచ్ ఉంటుంది, అప్పుడే రూపం రావాలి, అహా రావాలి కదా. బై డిఫాల్ట్ ఇవే రావాలి. అంతేగాని ద్విగు ప్రాతిపదిక అని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా రాత్రి అనేటటువంటి శబ్దంతో ద్విగు ప్రాతిపదిక అయితే మనకి ఉండదు కదా. ఈ సూత్రమే మనకి జ్ఞాపకం అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ద్విగోహు అనే అనువృత్తిలో ఉంది, ఇది ద్విగు సమస్త పద ప్రాతిపదిక. కానీ సూత్రములో సమాసాంతాలతో లేనటువంటి రూపాలతోనే తదిత ప్రత్యయము చెప్పబడి ఉంది. కేవలము రాత్రి అంత్యములో ఉన్నటువంటి ద్విగు ప్రాతిపదిక, అహన్ అంత్యములో ఉన్నటువంటి ద్విగు ప్రాతిపదిక, సంవత్సర అనే అదంత అంగము అంత్యంలో ఉన్నటువంటి ద్విగు ప్రాతిపదిక కంటే పరంలో అధిష్టార్థంలో 4 అర్థాలలో సూత్రం ప్రవర్తిస్తుంది. ఈ సూత్రమే మనకి జ్ఞాపకం అన్నమాట. ఏమని? సమాసాంత విధి అనిత్యము. ఇప్పుడు ఈ సూత్రం ప్రవర్తించాలంటే అక్కడ సమాసాంత విధి ఉండకూడదు. అక్కడ టచ్ వచ్చినా అచ్చు వచ్చినా అసలు ఈ సూత్రమే ప్రవర్తించదు కదా. ఈ లోపం అనుకున్నాం కదా, ఈ లోపం జరగకూడదు. ఈ లోపం అని కాదు. ఓకే, కరెక్ట్. అంటే సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడైతే చేరతాయో అప్పుడు రాత్రికి అచ్చనే సమాసాంత ప్రత్యయం చేరితే రాత్ర అనేటటువంటి అదంతంగం వస్తుంది. అహన్నికి టచ్ అనే సమాసాంత ప్రత్యయం చేరినప్పుడు అన్హ అని గాని అహ అనేది గాని 2 రూపాలు వచ్చే అవకాశం ఉంది ఆదేశానుసారంగా. కానీ ఈ సూత్రములో పఠించబడింది మాత్రము ఆ సమాసాంతాలు లేనటువంటి శబ్దాలే పఠించారు. అంటే ఈ సూత్రమే మనకి జ్ఞాపకం కూడా. దేనికి? సమాసాంత విధి అన్నది అనిత్యము. ఇక్కడ అనిత్యము అన్న కాన్సెప్ట్ లేకపోతే అసలు ఈ సూత్రం ప్రవర్తించదు, అసలు ఈ సూత్రం వ్యర్థమైపోయేది. ముఖ్యంగా రాత్రి విషయంలోని అహన్ విషయంలో. అంటే ఇందాక మనం అనిత్యము అని అనుకున్నాం కదా. సో ఇది ఒక ప్రమాణం, అది ఒక ప్రూఫ్ చూపించడానికి ఈ సూత్రం అన్నమాట, అనిత్యం అని చెప్పడానికి. ఇది ప్రమాణం. ఎందుకంటే అక్కడ కంపల్సరీగా ద్విగు ప్రాతిపదిక అని చెప్పినప్పుడు
అది కాదు, ఏంటది, రాజాహ సఖిభ్యశ్టచ్ అనే సూత్రం చేత అహన్ కంటే పరంలో టచ్ ఉంటుంది కంపల్సరీగా. టచ్ ఉంటుంది. అవును. అలాగే రాత్రి శబ్దానికేమో అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ్చ రాత్రేహే అనే సూత్రం చేత అచ్చు ఉంటుంది కంపల్సరీగా. టచ్ ఉంటుంది. అవును. అలా ఆ సమాసాంతాలతో కూడినటువంటి ప్రాతిపదికలు ఇక్కడ చెప్పలేదు సూత్రంలో. అందుకని ఈ సూత్రమే జ్ఞాపకము దేనికంటే సమాసాంత ప్రత్యయ విధి అన్నది అనిత్యము. ఇది ఓకేనండి, అది ఆ కొరిలేషన్ అన్నది బాగుంది, బాగా. కాకపోతే రేపు ఓకే. ఎప్పుడు చెప్పలేమేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం, హాయిగా అర్థమైంది. ఇందాక సో అక్కడ ఇది ఎలాగో వికల్పం. సమాసాంత ప్రత్యయం లేదు అని తెలుసుకున్నాము, అనిత్యము అని చెప్పుకుని అక్కడ సమాసాంత ప్రత్యయం పెట్టుకోలేదు కనుక దానికి ఇది జ్ఞాపకము అని చెప్పి ఈ సూత్రం చూపించింది. మనం ఒక ప్రమాణం చెప్పాలి కదా. ఇప్పుడు భాష్యకారులు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ వేశారు అంటే వాళ్ళు ప్రమాణం చూపిస్తారు. ఇదిలా ఓకే. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇట్లా ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మనకి ఈ సూత్రమే ప్రమాణం, సమాసాంత విధి. ఈ సూత్రమే అంటే ఇది ఒక్కటే అని కాదు, ఇంకా ఇలా ప్రమాణాలు చాలా ఉన్నాయి. కానీ మన కరెంట్ ప్రస్తుతానికి మనకు వచ్చిన కాంటెక్స్ట్ సూత్రాలలో అహనికి రాత్రి శబ్దానికి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకొంచెం కంప్లీట్ చేయాలి. ఈ సూత్రం చేత ఏంటి, వికల్పంగా కదా. మరి అప్పుడు ఖ అభావములో కాలాత్ ఠై అనేటటువంటి సూత్రం చేత ఠై ప్రత్యయం. దానికి లుక్ వస్తుంది. ఏదండి, దానికి లుక్ అని చెప్పారు కదా, దిగో లుక్ అది కేవలం ప్రాగ్దీపికార్థాలలో మాత్రమే, ప్రాగ్దీపికార్థాలలో మాత్రమే అనపత్య భిన్న అర్థం ఉన్నప్పుడు. ఇది ప్రాగ్దీప్యత అర్థం కాదు. మిగులుతుందా? ముందరిది ప్రక్రియలో చూసుకుంటూ అప్పుడు చూద్దాం. చెప్పండి. ఇప్పుడు కూడా మనకి లౌకిక విగ్రహ వాక్యము ద్వే అహని అధీష్టః. చెప్పండి. తీసేసుకోండి, సమాసాంత అక్కడి వరకు తీసేసుకోకు. వెంటనే ఠై ప్రత్యయం పెట్టుకున్నాం కనుక కాలాత్ అనే సూత్రం చేత ఠై ప్రత్యయం చేస్తే మనకి తస్యేకః ఇక వస్తుంది. ఇప్పుడు ద్వేహను ఈక. ఇక్కడ కూడా నకారాంతంగం కదా, కా అన్నది కూడా రజిత ప్రత్యయం కదా. మరి అప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనము? అల్లోపవనహ నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ భసంజ్ఞ ఇచ్చుకొని తర్వాత అల్లోపవనహతో అనంతమైన అంగం యొక్క అకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ నస్తదితే అనే సూత్రం చేత నకారాంత అంగానికంటే తదిత ప్రత్యయము పరమైనప్పుడు విభాగానికి లోపము అని లోపము ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ అన్హష్టకోరేవ అంటే ఇప్పుడు మరి విలోపం వచ్చేస్తుందా? మరి ఈ అన్హష్టకోరేవ ఏం చెప్తుంది మరి? దానికంటే పరంగా ఖా ప్రత్యయం ఉండాలి. మరి ఇప్పుడు కదా లేదు, అంటే అన్హష్టకోరేవ ఇప్పుడు ఏం చెప్తుంది? అప్పుడు అన్హష్టకోరేవ అనే సూత్రం చేత అహన్న కంటే పరములో ట లేదా ఖ ప్రత్యయాలు పరమైనప్పుడే టిలోపము, మిగిలిన ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము నిషేధించబడింది. నిషేధం. మరి ఇప్పుడు నిషేధము దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకేం లేవు, ఇంకిక్కడతో చైన్ ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వెనక్కి రావాలి. ఆగిపోతుంది. అలాగే మళ్ళీ వెనక్కి రావాలి. ఉత్సర్గ ఉంది కదా, అల్లోపోనహ నుంచి, అందుకే బాధకాల నుంచి వెళ్ళాం మనం. పునరుత్సర్గ శాస్త్రే పునరుత్సర్గ కాదు, బాధకాభావే పునరుత్సర్గ శాస్త్ర ప్రవృత్తి.
అంటే ఈ అన్హష్టకోరేవ అనేటటువంటి నియమ సూత్రాన్ని నిషేధిస్తూ ఇంకా ఏది లేదు, పరశాస్త్రం ఏమీ లేదు. అందుకని మళ్ళీ అల్లోపోనః పునరుచ్చరగా నస్తద్దితే అంటే నస్తతి ఏమో నిషేధించేస్తోంది. టిలోపం ఇక్కడ ప్రాప్తించదు, ఇక్కడ ఠై పరంలో ఉంది, ప్రాప్తించదు అని నిషేధించేసింది. ప్రాప్తించదని నిషేధించింది. అందుకని మళ్ళీ వెనక్కి వస్తాం. ఆ వెనక్కి ఏం చెప్పుకుని వస్తాము? బాధకాభావే పునరుచ్చర్గ శాస్త్ర ప్రవృత్తి అనే న్యాయం చేత ఈ అన్హష్టకోరేవ అనేటటువంటి సూత్రానికి బాధించేటటువంటి పరశాస్త్రం ఏమీ లేదు కనుక దాని యొక్క అభావములో మళ్ళీ ఉత్సర్గా శాస్త్రమైనటువంటి అల్లోపోనః అనే సూత్రం ప్రవర్తించి ఏమవుతుంది ఇంకా? అకారానికి లోపము, ఆకారానికి లోపం. ద్వయనాలో కదా, ద్వ్యహన్ ఇకాలో ద్వ్యహ్న ఇక అయింది. ఇప్పుడు మరి ఠైలోని ఇత్సంగిక ఉంది కదా, చకార పంచమాక్షరం. మరి ఇప్పుడు దాని కార్యం జరగాలి కదా, అయింది కదా. అప్పుడు తదితాలలో ఏమవుతుంది కార్యము? ఆదివృత్తి రావాలి, ఆదివృత్తి రావాలి. అనే సూత్రం అక్కడ ఆదివృత్తి ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ 7 3 3 7 3 3 న యువాభ్యాం పదాంతాభ్యాం పూర్వౌతు తాభ్యాం ఐచ్ఛ. అబ్బా ఎంత పెద్దదో! నా అంటే అక్కడ అర్థమైంది నా నిషేధం. దేనికి నిషేధము? ఈ ఆదివృత్తికి నిషేధము ఫస్ట్. తర్వాత మరి కార్యం ఎక్కడ జరుగుతుంది? యకార వకారాలు, యకార వకారములు పంచమీ యవాభ్యాం పదాంతాభ్యాం ఉంది కాబట్టి అవి పంచమీలో ఉన్నాయి. యకార వకారాలు పదాంతంలో ఉన్న యకార వకారాలు ఉన్నప్పుడు వాటికంటే పూర్వములో పూర్వౌతు తాభ్యాం ఐచ్ అవి పూర్వపదంలో ఉన్నప్పుడు మనకి ఆ యకారం అంటే వాటి యొక్క పూర్వంలో అక్కడ ఉన్నది ఏముంటుంది? ఇక్కడ మనకేంటి ద్వియ కదా, పదాంత యకారం కదా, ద్వియయి అహన్. ఇక్కడ మనకి ద్వి అహన్ నుంచి వెళ్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ద్వి అహన్ ఉంది. అక్కడ యనాదేశం జరిగినప్పుడు ఇకో ఎణచి చేసినప్పుడు ద్విలోని ఇకార స్థానంలో యకారాదేశం. అప్పుడు ఇక్కడ ఏమైంది? ద్వయి అహన్ అయింది. ఈ ద్వయి అన్నది మనకి ప్రత్యయము లోపించినా సరే ఇది పదమే కదా, ఇది ద్వితీయ విభక్తి ఎంత పదం కదా, సమాసం చేశాం కదా, ద్వితీయ విభక్తి పదం. అంటే ఇప్పుడు ఇది పదాంతంలో ఉన్నటువంటి యకారము. ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా? పదాంతంలోని యకారము. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఆదివృద్ధి నిషేధం ఫస్ట్. అసలు ఆదివృద్ధి జరగాలి అంటే ఎక్కడ జరగాలి? ద్వ్యహన్లో దగ్గరే జరగాలి. దకారానికే కదా జరగాలి. ద్వయి అహన్ ఉంది. ఇప్పుడు ఆదివృద్ధి ఒకవేళ జరగాలి అంటే మొదట అచ్చు ఏంటి? అయి కదా, ద్వయి యకారం కదా, అది అచ్చలా అయింది. ద్వయిలో ఐకారం ఉంది కదా, లాస్ట్ లో జరగాలి. అక్కడ అంతే. జస్ట్ కేవలము మైండ్ లోకి ద్వి అహన్ ఇకో ఎణచి ప్రవర్తించింది ఇకార స్థానములో యకారాదేశము.
అప్పుడు ఉమ్, ఏమైంది? ద్వయి అహన్ను ఉంది. ఉమ్, ఇప్పుడు ఉమ్, మొదట అచ్చు ఏంటి ఆ కాంబినేషన్ లో? అయ్యేనండి అయ్యి. ఉమ్. ఓకే. రాదు అయి అంటే వృద్ధిలే ఉకారం ఉకారం యొక్క నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీరు ఆ అయి అన్నది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లేదండి ఇప్పుడు దానిలో మనకి అసలు అకారమేమో నో అచ్చు లేదు కదా వా సార్. ఐ ఇది ఒక్కసారి ఇక్కడ నుంచి ఒక్కసారి మీరు చూడండి. ద్వి అహన్నే ఉందండి. అవునండి. ఓకే. ఇకో ఎణచి చేసాము. అప్పుడు ఉమ్, ఏమైంది? ఉమ్, ద్వి యొక్క ఇకార స్థానంలో యకారాదేశం వచ్చింది అవును. కదా. అప్పుడు ఉమ్, య అహన్ను ఉమ్, ఉంది. ఉమ్, దకార వకార యకారాలు అహన్ ఉంది ఉమ్, ఉమ్, ఉమ్. కదా. ఇప్పుడు ఆది వృద్ధి జరగాలి అంటే మొదట వచ్చి ఏంటి? ఈ అహంలో అకారం అకారం. అకారం. ఇందా నుంచి అది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ సూత్రం చేత మనకేంటంటే ఇలా యకారము పదాంతములో యకార వకారాలు ఉన్నప్పుడు ఈ ఆది వృద్ధి అన్నది ఫస్ట్ నిషేధం చెప్పేశారు. అంటే ఇప్పుడు ఆ దగ్గర వృద్ధి జరిగి ఆ రావాలి, అది నిషేధం కార్యం. ఓకే. తర్వాత రెండవ కార్యం చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడో ఒక చోట చేంజ్ ఉండాలి కదా. ఆ చేంజ్ ఎక్కడ వస్తోంది? పూర్వవుతూ తాభ్యాం ఐచ్. ఆ రెండు ఉన్నాయి కదా యకార వకారాలు, వాటికి ఐచ్చులు ఆగమాలుగా వస్తున్నాయి. ఓకేనా? యకార వకారాలకి పదాంతములో యకార వకారాలు ఉన్నప్పుడు, అవి పూర్వపదంలో ఉన్నప్పుడు ఈ తద్దితేషు అచామాదేహ్ అనే సూత్రం చేత వచ్చేటటువంటి ఆది వృద్ధి నిషేధించబడి ఇలా పూర్వ పదములో పదాంతములో ఉన్నటువంటి యకార వకారాలకి ఐచ్చులు ఆగమంగా వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం ఆగమంగా వస్తున్నాయి? ఐచ్చుల్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 2. ఏంటేంటి? ఔ. మరి ఇప్పుడు మనకి యథాసంఖ్య అనుదేశ సమానం వర్తిస్తుందా? ఇక్కడేమో యకార వకారాలు ఉన్నాయి, అక్కడేమో ఐచ్చులు ఆగమాలు. అంటే ఇప్పుడు యకారానికి ఏది ఆగమం వస్తుంది? ఐ. యకారం అయితే అయ్యి, వకారం అయితే ఔ. వకారం అంటే అంతే అంతే. అంటే ఇప్పుడు అది ఏమైంది? ద్వౌవ యకారం కదా. పదాంతంలో ఉన్నది యకారం ఉంది. దకార వకార యకారాలు ఇకో ఎణచీతో వచ్చినటువంటి ఎండల్లో యకారం ఉంది అక్కడ. కాబట్టి యకారానికి పూర్వముగా అయి వస్తుంది ఆగమం. అంటే అప్పుడు ద్వైహన్ అయింది కదా. ద్వై అహన్ ద్వై అహన్ ద్వై అహన్. ఓకే. ఇప్పుడు ద్వై అహన్ ఇక. అలాగే ఆ హకారోత్తరం మనం ఆల్రెడీ చేసేసాం కదా అల్లోపోనహ నెంబరింగ్ లో. అల్లోపోనహతో చేసేసాం కదా. అందుకని ఉపద ఆకారానికి మనం లోపం మీరు ఏచ్లు వస్తాయి అన్నారు కదా పూర్వానికి. ఏచ్ వర్ణం దేనికి రావాలి? ఐచ్చులు అక్కడ మనకి పంచమిలో యవాభ్యాం ఉంది కదండి. యకార వకారాలు పూర్వం యకార వకారాలుకి ఐచ్చులు ఆగమంగా వస్తున్నాయి. 7 నంబర్ ఎంత ఇది? 3 7 3 3. యకార వకారాలకు ఐచ్చులు, యకారానికి అయ్యి వకారానికి అవ్వు రావాలి. అందుకని మనకి దకార వకార యకారాలు కాస్త యకారానికి ఆగమం కింద అయి వచ్చింది. అప్పుడు ద్వై అయింది. ద్వై అయింది. ద్వయి ఇక్కడ అహన్ లోనేమో మనం ఆల్రెడీ అల్లోపోనహ చేసేసాం కాబట్టి అహ్న్ అకార హకార నకారాలు ఉన్నాయి. ద్వై ఇప్పుడు దానికి ఇక యాడ్ చేసేయడమే. అల్లోపోనహ చేసేసాం కదా ఇంకా. అంతే. ద్వైహ్నిక అనేటటువంటి రూపం.
మనం ఇప్పుడు ఎవరిని చెప్పుకుంటున్నాము? 2 రోజుల పాటు నియమించుకున్న అధ్యాపకుడిని చెప్పుకుంటున్నాం. అందుకని ఇది విశేష్యాన్ని అనుసరిస్తుంది కాబట్టి ద్వైనికః. అధ్యాపకః. ద్వయనికః. ద్వయ యకారోత్తర అకారం కూడా ఉంటుంది కదా. ద్వయనికః రూపం. మనకి ఈ సూత్రంతోనే ఇప్పుడు వ్యాకరణం అధీతే వేద వా అని చెప్పినప్పుడు వైయాకరణ చెప్తాం కదా. అప్పుడు ఈ సూత్రమే వర్తిస్తుంది మనకి. ఈ నయవాభ్యాం పదాంతాభ్యాం పూర్వౌతు తాభ్యాం ఐచ్, ఈ సూత్రం ద్వారానే అక్కడ వ్యాకరణంలో వకార యకారాలు ఉన్నాయి కదా. ఆ యకారానికి పూర్వంగా ఐకారం అయ్యి వైయాకరణ అయింది అక్కడ. వైయాకరణ ఐకారం. ఓకే. వైయాకరణ వైయాకరణ. అది ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఇది క్లియర్ గానే ఉందా? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకసారి తర్వాత చూడండి ప్రక్రియ. కాకపోతే మెయిన్ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటయ్యా అంటే సమాసాంత విధి అనిత్యము. ప్రతిసారి ఆ కాంటెక్స్ట్ లో సమాసాంత ప్రత్యయము రావాలి 100% అని లేదు, అనిత్యము. ఆ అనిత్యాన్ని చూసుకునే మనము ఈ రాత్రి ఏంటి సూత్రము, రాత్రి సంవత్సరాచ అనే సూత్రం ద్వారా మనకి అక్కడ తెలుస్తోంది. ఆ అనిత్యం ఉంది కాబట్టి మనకి ద్విగు ప్రాతిపదిక అయినటువంటి రాత్రి అహన్ సంవత్సర ఇవి అంత్యములో ఉండేటటువంటి ద్విగు ప్రాతిపదిక కంటే పరంలో చెప్పబడినటువంటి అధిష్ట భృత భూత భావి అనేటటువంటి అర్థాలు, అలాగే తేన నిర్వృత్తం అనే అర్థంలో మనకి అక్కడ ఖ అనే ప్రత్యయము వికల్పంగా వస్తోంది. సో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది సమాసాంత విధి అన్నది అనిత్యము. దాని గురించి చూసాము. అలాగే అన్హష్టకో రేవ అనే సూత్ర అర్థము మాత్రము 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ అహన్న శబ్దానికంటే పరములు ట ఖ ఆయా ప్రత్యయాలు పరమైనప్పుడు టిభాగానికి లోపము, వాటికంటే భిన్నమైన ప్రత్యయాలు పరమైనప్పుడు టి లోపము నిషేధించబడినది. అది నియమ సూత్రము. ఈ పాయింట్స్ టు రిమెంబర్. మిగిలింది ప్రక్రియ ఒకసారి చూడండి అందరూ కూడా. దాన్ని బట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఒక్కసారి ఈ సూత్రంతో కంప్లీట్ చేసేద్దాము. రాజాహ సఖిభ్యస్ తెచ్చుకొచ్చేద్దాం. ఇంకెక్కడితో ఆహన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఐదు 492. గోరతద్దితలుకి కాదు 91. ఓకే ఓకే సారీ, 5-4-91 రాజాహ సఖిభ్యస్ టచ్. అసలు ఇక్కడ నుంచి మొదలు పెట్టాము. కాకపోతే ఈ సూత్రంలో అహన్ ఉంది కాబట్టి మనము అహన్ ఆదేశాలు, సమాసాంత ప్రత్యయాలు, నియమ సూత్రాలు అవన్నీ చూసుకుని ఇప్పుడు ఇంకా సఖికి వచ్చాము. ఓకే, అందుకని మనకి ఈ సూత్రం ఏం చెప్తుంది? తత్పురుష సమాసంలో సఖి ఉత్తర పదంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఓకే, ఒక ప్రక్రియ చేసుకుందాము. పరమశ్చ అసౌ సఖ.
ఇది ప్రయత్నిస్తారా? పరమచ్చ అసౌ సఖా ఉమ్, ఈ అలౌకిక విగ్రహవాక్యం. పరమః పరమ అసు సఖా సు సఖీ కదండి, సఖీ సఖీసు, సు ఇకారం. సఖీ సు. ఉమ్. ఇది విశేషణం కదా, ఇది విశేషణం. మనకి పరమ శబ్దంతో ఏం లేదా? సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. సన్మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత తత్పురుష సమాసం. అప్పుడు పరమ సు, తర్వాత సఖి సు. ఈ తత్పురుష సముదాయానికి రాజా సఖిభ్య టచ్ అనే సూత్రం చేత టచ్ ప్రత్యయం. అప్పుడు పరమ సు సఖి సు టచ్. ఇప్పుడు కృత తదిత సమాసాచ్య అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదిక సూత్రం చేత సుప్పు గెలుపులైతే అప్పుడు పరమ సఖి టచ్. ఈ టచ్ పరమ సఖి ఇక్కడ సంధి ఏం జరగదు. తర్వాత ఈ టచ్ ప్రత్యయంలో అనుబంధ లోపాలు చేస్తే ఆ మీద పరమ సఖి ఆ. ఈ యచిబం అనే సూత్రం చేత ఈ పరమ సఖి అనేటువంటి శబ్దానికి బసంజ్ఞ, అంగానికి బసంజ్ఞ. తర్వాత ఎస్ఏటిచ అనే సూత్రం చేత ఈ బసంజ్ఞ బస్సులో ఉన్నటువంటి యువర్ణానికి లోపం. అప్పుడు పరమ సఖ్ ఆ, పరమ సఖ, పరమ సఖ. రాత్రు సఖి ఇది రాదు. పరమలింగం ద్వంద్వ తత్పురుషయోః. పరవలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత ఈ ఉత్తర పదమైనటువంటి సఖీ శబ్దం పుంలింగంలో ఉంది కాబట్టి సమాసం కూడా సమస్త పదం కూడా పుంలింగంలోనే ఉంది. పరమ సఖః. అంతే. ఇక్కడ వాక్యంలో సఖా దీర్ఘం. సఖా కదా, పరమ సఖా. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మనం. మామూలుగా ఇక్కడ దేనికి ఏ ప్రాతిపదికలకు వర్తిస్తుంది సూత్రము? ఈ టచ్ అనే సూత్రము ఏ ప్రాతిపదికలకి? రాజా అహన సఖి. రాజన్ శబ్దము అహన్ శబ్దము సఖి అంటే ప్రాతిపదికలకు వర్తిస్తోంది కదా. మరి అలాంటప్పుడు మనకి పరిభాష ఉంది కదా, ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని. మరి ఇప్పుడు ఆ పరిభాష ఇక్కడ కూడా వర్తిస్తుందా? అంటే ఇక్కడ సమాసాంత ప్రత్యయాలలో ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష వర్తించదు. అది వర్తిస్తే మనకు అనిష్ట రూపాలు వస్తాయి అంటారు. సో మనం అసలు అనిష్ట రూపాలు ఎందుకు వస్తాయి అన్నది ఒకసారి చూసుకుంటే అక్కడ మనకి వర్తించదు అన్నదానికి క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కాశికలో వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? మద్రాణాం రాజ్ఞి. మద్రాణాం రాజ్ఞి. దీనికి ప్రక్రియ చెప్పండి, మొదలు పెట్టండి. మద్ర అకారాంత శబ్దం. మద్ర రాగిణి సు. ఈ సముదాయానికి షష్ఠి అనే సూత్రం చేత సమాసము. షష్ఠినా?
షష్ఠి. ఉమ్, అలాగే సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పలుకు లుక్కు. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, సమాసం చేసాము. ఇప్పుడు లింగ విశిష్ట పరిభాష ప్రవర్తిస్తే అక్కడ రాజన్ అని చెప్పిన వెంటనే ఈ లింగ విశిష్ట పరిభాష ఉంటే ఈ రాగ్ని అన్నప్పుడు కూడా మనకి టచ్ రావాలి కదా. అవును. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైపోయింది, ఈక్వేషన్ మారిపోయింది. ఇప్పుడు మద్రాము రాగ్ని సు టచ్. ఉమ్, ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ అలాగే సుప్పులకు లుక్కు చేసుకున్నాక మద్ర రాగ్ని టచ్. టచ్. కారణాలు ఏం లేవు కాబట్టి మద్ర రాగ్ని టచ్ లో అనుబంధ లోపాలు చేసుకుని ఆ. ఇక్కడ మామూలుగా మనం ఏమనుకుంటాము, మామూలుగా ఎలా వస్తుందో ప్రయత్నించండి. జస్ట్ ఒక తదిత ప్రత్యయం పరంలో ఉంది, మద్ర రాగ్ని అనేటటువంటి శబ్దం. బసంగికి ఇచ్చుకుంటాం కదా, బసంగిక తర్వాత భజంగిక చేసుకుని అప్పుడు ఏమవుతుంది రూపము, మద్ర రాగ్న రాగ్న కదా. ఇప్పుడు మనకి స్త్రీత్వ వివక్షలో చెప్పాలి. ఇది పరవలింగంతో స్త్రీత్వంలోనే ఉంటుంది కదా, రాగ్ని అన్నది స్త్రీలింగంలో ఉంది కాబట్టి పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహ అనే సూత్రం చేత ఇక్కడ స్త్రీత్వ వివక్షలో ఏం రావాలి, మద్ర రాజీ రావాలి. తిత్వత్వాత్ కదా, టచ్ చేత నీప్. అప్పుడు మద్ర రాగ్న ఈ ఉంది, మద్ర రాగిని మళ్ళీ వచ్చేస్తోంది కదా మద్ర రాగ్ని అని. అంటే మరి సేమే వస్తోంది కదా. అంటే ఈ ప్రక్రియలో ఒక ఫండమెంటల్ ఫ్లా ఉంది. ఎక్కడ అంటే ఒక్కసారి 3 స్టెప్స్ వెనక్కి వెళ్ళి మద్ర రాగ్ని టచ్ అని ఉన్నప్పుడు మనం అక్కడ డైరెక్ట్ గా ఏం చేసేసాము, యస్యతిజ చేసేసాం. దానికంటే పూర్వమే ఫస్ట్ గమనించుకోవాల్సింది ఈ టచ్ అనేది తదిత ప్రత్యయం. ఓకే, ఆ తదిత ప్రత్యయము పరంలో ఉంది. ఇప్పుడు ఈ మద్ర రాగ్నిలో ఉత్తర పదము రాగ్ని, మద్ర రాగ్ని అదంతా స్త్రీలింగంలో ఉంది కదా. సో అక్కడ మనము అది భాషిత పుంస్కం కదా, రాగ్ని అనే శబ్దము మద్ర రాగ్ని మొత్తము భాషిత పుంస్కం కదా. అది కూడా నీప్ అనేటటువంటి స్త్రీ ప్రత్యయము ఉన్నటువంటి భాషిత పుంస్కం. రాజానికి నీపు చేరిస్తేనే రాగిని, రాజానికి నీపు చేరిస్తే రాగిని వస్తుంది. ఇక్కడ పుంవద్భావం వచ్చేస్తుందట. ఏ సూత్రం చేత, తసిలాదిషు ఆకృత్వ శుచః అనే సూత్రములో మనకి నెంబర్ చెప్తాను. అదే వార్తికం ఉంది అక్కడ. ఆ వార్తిక సహకారంతో ఇక్కడ పుంవద్భావం వస్తుందట. 6:3:36 అనుకుంటా. తసిలాదిషు ఆకృత్వ శుచః అని వస్తుంది, దాంట్లో వార్తికం ఉంది. 6:3:34 6:3:35. అందులో కాసికలో లాస్ట్ నుంచి ఉన్నటువంటి 3వ వార్తికం అనుకుంటా. భస్యాడే తద్ధితే పుంవద్భావో వక్తవ్యః. భస్వాడే తద్ధితే పుంవద్భావో వక్తవ్యః. దాన్ని వెడగొట్టి చెప్పండి. భస్య నెక్స్ట్ ఆఢే ఆఢే భస్య ఆఢే తద్ధితే పుంవద్భావో. ఆఢే కాదు, ఆఢే అఢే పుంవద్భావో వక్తవ్యః. ఈ భస్య అంటే మనకు తెలుసు, అంటే భసంజ్ఞ ఉన్న అంగానికి షష్ఠిలో ఉంది. పుంవద్భావో వక్తవ్యః తెలుసు కదా మనకి, పుంవద్భావం చెప్పాలి. ఎప్పుడు, తద్ధితే అంటే తదిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. ఎటువంటి తదిత ప్రత్యయము, ఆఢే అంటున్నాడు. అక్కడ ఢ అంటే ఏంటి, స్త్రీపియో ఢక్ అనమాట. ఆ ఢక్. ఆఢే అంటే ఏంటి,
ఢక్ భిన్నమైన, ఇప్పుడు ఇక్కడ మనకి నైతత్ పురుష, నాడే నా ఢక్ నా ఢక్ అఢ, అదే ఆ నా ఢ అఢ అంటే ఢక్ డాకు భిన్న తదిత ప్రత్యయము పరమైనప్పుడు భాషిత పుంస్కమైనటువంటి భసంజ్ఞకి పుంవద్భావము చెప్పాలి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనకు ఫిట్ అవుతుందా చూసుకోండి. మద్రరాగిని టచ్, డాకి ఈ భిన్నం టచ్ అనేది తదిత ప్రత్యయము, అది ఢక్ భిన్న తదిత ప్రత్యయము. ఈ మద్రరాగిని అనేటటువంటి శబ్దము మొత్తం కూడా భాషిత పుంస్కము, నీప్ ఉన్నటువంటి భాషిత పుంస్కము, ఆ అనుంగు గోల కూడా మనకు లేదు. ఆ భాషిత పుంస్కం ఉన్నప్పుడు మరి వార్తికం చేత పుంవద్భావం చెప్పాలి. మరి ఎప్పుడైతే పుంవద్భావం చెప్పామో అప్పుడు నీపుకి నివృత్తి. అప్పుడు మనకి ఆ భస్య అంగం ఏమైపోయింది? మద్రరాజన్ అయిపోయింది. అది రాజన్ మద్రరాజన్ కదా. రాజ్నిలో నీపు తీసేస్తే ఆ పుంలింగ ప్రాతిపదిక మిగిలిపోతుంది రాజన్. రాజన్ అంటే మద్రరాజన్ టచ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి నస్తదితి, నస్తోజితోన నకారానికి లోపం చేస్తే మద్రాజ. ఇప్పుడు పిత్వత్వాత్ స్త్రీత్వ వివక్షలో నీప్, రాజా మద్రరాజీ నీప్ కదా, టచ్ ఉంది కదా. మధురరాజీ అంటే మనది ఒక చిన్న ఫ్లా చేసేసరికి మనకు రూపం వచ్చేసింది అని మనం అనుకున్నాం. మద్రరాగ్ని టచ్ పెట్టినా సరే మనకు కావాల్సిన రూపం సిద్ధించేసింది అనుకున్నాం. కానీ టెక్నికల్ గా అక్కడ టచ్ పెడితే రూపము సిద్ధించట్లేదు, అనిష్ట రూపాలు వస్తున్నాయి. అందుకని చెప్పి ఈ లింగ విశిష్ట పరిభాష ఏదైతే ఉందో అది అనిత్యము. అది ముఖ్యంగా ఈ సమాసాంత విషయములో అది ప్రవర్తించదు. హలో, అందుకని ఇప్పుడు మనకి ఈ రాజన్నకి రాగిని ఉన్నా లేకపోతే ఆ సఖి ఉన్నా అహంతో ప్రాబ్లం లేదు మనకి. రాజన్నకి సఖికి కూడా అంటే మనకి ఎక్కడైనా ఇలా ప్రాతిపదికలు సమాసాంత ప్రత్యయాలు ఈ ప్రాతిపదికల కంటే పరంగా వస్తాయి అని చెప్పిన ప్రతి చోట కూడా ఈ లింగ విశిష్ట పరిభాష అన్నది ప్రవర్తించదు. ప్రవర్తిస్తే మనకి ఇలాంటి మద్రరాజీ అనే అది ఎందుకు అంటే మనం చూసుకున్నాం, ప్రవర్తిస్తే మనకు అక్కడ దోషాలు వస్తున్నాయి, అనిష్ట రూపాలు వస్తున్నాయి. అందుకని అది ప్రవర్తించదు. అలాగే ఈ లింగ విశిష్ట పరిభాష కూడా అనిత్యము. ఈ అనిత్యత్వాన్ని మీకు గుర్తుందా శ్రీనివాస్ గారు? నిన్న మొన్న క్లాస్ లో నవీన్ గారు ఒక వార్తికం చూపించి లింగ విశిష్ట పరిభాష అనిత్యము అని చెప్పారు. అక్కడ ఘట శబ్దము ఘటి శబ్దము రెండు కూడా పఠించారు కదా వార్తికంలో. అంకుశ ఘట ఘటి ఇంకోటి ఏదో ఉంది పదం అక్కడ, ఉపసంఖ్యానం అని చెప్పి వార్తికం ఉంటుంది. ఒకసారి వార్తికం చదువుతారా సూత్రము? 3వ అధ్యాయంలో కదా, 3, 2, 11, 12 అక్కడ ఉంటుంది. అది అర్హ కాదు, ఆంగితాచ్ఛీల్య కాదు, హరతే అనుజ్యమనే, హరతే అనుజ్యమనే. శక్తి లాంగుల అంకుశ తోమర యష్టి ఘట ఘటీ ధనుష్షు గ్రహేరుపసంఖ్యానం. సో ఇక్కడ ఈ వార్తికంలో అక్కడ ఘట శబ్దము ఘటీ శబ్దము
అక్కడ జస్ట్ మనకి ఆ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అన్నది ఉంటే గనక అక్కడ విడిగా మళ్ళీ ఘటి అని చెప్పక్కర్లేదు. అక్కడ ఘట శబ్దం చేతనే సరిపోతుంది. కానీ ఈ ఆ వార్తికములో ఘటీ శబ్దం పఠించడం చేత ఇది కూడా ఒక ప్రమాణం. దేనికి? లింగ విశిష్ట పరిభాష అన్నది అనిత్యము. ఆ ప్రమాణానికి మనకి ఇంకొక ప్రూఫ్ ఏంటయ్యా అంటే రాజాహ సఖిభ్యశ్చ. ఇక్కడ సమాసాంత ప్రత్యయ విధిలో లింగ విశిష్ట గ్రహణం అన్నది వర్తించదు. దానికి కాశిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట ఇక్కడ ఎందుకు ఉండదు అన్నది. ఒకసారి కాశిక 5/4/91 ఇంకొక 2 minutes అండి అంతే, అంతకు మించి టైం ఎక్కువ తీసుకోను నేను. అంటే ఇలా మండే నుంచి మళ్ళీ రావట్లేదు కదా, నేను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నా కదా, జస్ట్ చిన్న టాపిక్ అది కవర్ చేసేద్దాము అని అంతే. 5/4/91 సూత్రంలో కాశికలో లింగ విశిష్ట పరిభాషయా ప్రాప్నోతి ? ఒకసారి చదువుతారా అది? లఘ్వక్షరస్య పూర్వ నిపాతే ప్రాప్తే రాజా శబ్దస్య సవర్ణ దీర్ఘం ప్రథమం ప్రయోగం కుర్వన్నేతద్ జ్ఞాపయతి. ఒక నిమిషం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సమాహార ద్వంద్వం కదా, ఏ శబ్దాలు? రాజన్, అహన్, సఖి 3 శబ్దాలకి సమాహార ద్వంద్వం. సో ఇప్పుడు సమాహార ద్వంద్వంలో పూర్వ ప్రయోగానికి వేరే నియమాలు ఉన్నాయి. అలాంటి నియమాలలో ఒక నియమము అల్పాక్షతరామ అల్పాక్షతరం. అవును, అల్పమైనటువంటి అచ్చులు ఉన్నవి పూర్వముగా పెట్టాలి. 2:2:34 ఒకసారి ఆ సూత్రం ఓపెన్ చేయండి. అల్పాక్షతరం. సో ఇప్పుడు సూత్రంలో కాశికలో మనకి ఒక వార్తికం వస్తుంది. ఈ హేమంత శిశిర వసంతాహ తర్వాత ఇంకొక వార్తికం వస్తుంది. లఘ్వక్షరం పూర్వం నిపాతతే ఇది వక్తవ్యం. నిపతతి ఇది వక్తవ్యం. అంటే ఏంటి? లఘు సంజ్ఞ ఉన్నటువంటి అక్షరము, లఘు సంజ్ఞ ఉన్నటువంటి అక్షరము ఉన్నటువంటి శబ్దము పూర్వ ప్రయోగము చేయాలి. మరి ఇప్పుడు ఈ వార్తికాన్ని అనుసరిస్తే ఆ రాజన్, అహన్, సఖి ఈ శబ్దాలలో ఫస్ట్ వేటికి లఘు అక్షరం ఉంది? సఖీకే ఉంది. రాజన్ అన్ని 2 అక్షరాలే కదా. రాజన్, అహన్. అక్కడ ఒక్కసారి ఫస్ట్ అల్పాక్షతరంలోకి సూత్రంలోకి వెళ్ళిన వార్తికం ఏం చెప్తోంది? లఘు అక్షరం అంటోంది. అంటే లఘు సంజ్ఞ ఉన్నటువంటి అక్షరాలు ఉన్నవి మాత్రమే పూర్వ ప్రయోగము. సో ఇక్కడ రాజన్లోని ఆ అచ్చు ఏంటి? 2 అచ్చులు ఉన్నాయి రాజన్లో. ఆ ఆకారము ఏమైంది? గురు సంజ్ఞ అది కదా, గురు సంజ్ఞ కదా. అంటే కేవలము లఘు సంజ్ఞలు కావు, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ అహన్ ఏమొస్తుంది? అకారము. అక్కడ లఘు సంజ్ఞలు ఉన్నాయా గురు సంజ్ఞలా? 2 లఘు సంజ్ఞలే కదా. 2 లఘు. అక్కడ లఘు సంజ్ఞ ఉంది. అకారము అహన్నులోని అకారము లఘు, అది ఓకే. సఖిలోని సకారోత్తర అకారము లఘు, కానీ రాజన్లలోని ఆకారము గురువు కదా. మనకు వార్తికం ఏం చెప్తోంది? లఘు ఉన్న అక్షరాన్నే అంటే లఘు అక్షరం ఉన్నటువంటి దానినే పూర్వ ప్రయోగం చెయ్యండి అని చెప్తోంది కదా. ఈ వార్తికాన్ని అనుసరించి అక్కడ అహన్ గాని సఖీకి గాని అక్కడ పూర్వ ప్రయోగము చేయవలసి ఉండగా రాజన్నే ఎందుకు చేస్తున్నారు? అక్కడ వార్తికము రాజన్ను చేయనివ్వదు కదా.
గురు అక్షరం అవును కదా. వచ్చేసింది, రాజన్ ఉమ్, రాకూడదు. కానీ అలాంటి ఉమ్, పరిస్థితిలో కూడా ఉమ్, లఘ్వక్షరస్య పూర్వ నిపాతే ప్రాప్తే, అంటే అసలు ఉమ్, వార్తికం ప్రవర్తించినప్పుడు ఉమ్, ప్రవర్తించినా సరే రాజశబ్దస్య సవర్ణ దీర్ఘార్థం ప్రథమం ప్రయోగం కుర్వన్, అంటే ఈ రాజన్ ఓకే. శబ్దము గురు సంజ్ఞ ఉన్నా సరే ప్రథమం ప్రయోగించారు. అది ఉమ్, దేనికోసము? సవర్ణ దీర్ఘాని ఉమ్, కోసం. అందుకనే కదా ఉమ్, రాజాహస్ అయింది కదా అక్కడ. ఉమ్, ఇప్పుడు మీరు సమస్త పదంలో చూస్తే ఉమ్, రాజాహస్ ఉంది కదా, అవును. ఆ సవర్ణ దీర్ఘము కోసము ఈ గురు సంజ్ఞ ఉన్నప్పటికీ ఈ రాజ ఉమ్, శబ్దం అంటే రాజన్ శబ్దము పూర్వ ప్రయోగము ఏతత్ ఎందుకు చేశారు? జ్ఞాపయతి, ఇది జ్ఞాపకం ఎక్కడున్నది చేస్తోంది. ఆ వాక్యం? కాశికలోనే ఉంది, ఎక్కడుంది? లాస్ట్ లైన్ కాశిక 5:4:91. 5 మళ్ళీ 5లోకి వెళ్ళిపోయి కదా, అల్పాక్షరస్లో ఉండిపోయాను నేను ఇక్కడ. 5:4:91. ఉమ్. ఏమి గుర్తు చేస్తుంది? యస్య అకారేణ సవర్ణ దీర్ఘత్వం సంభవతి తస్య ఇదం గ్రహణం. ఇక్కడ రాజనికి గురు సంజ్ఞ ఉన్నప్పటికీ ప్రథమ ప్రయోగము చేసిన దాని వలన మనకేం తెలుస్తోంది అంటే రాజన్ అనే శబ్దము కాదు, రాజా అనేటటువంటి అదంత శబ్దము, అటువంటి అకారము ఉన్నప్పుడు మాత్రమే సవర్ణ దీర్ఘం ప్రాప్తిస్తుంది. అందుకని ఈ సూత్రములో రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రములో రాజన్ అనే ప్రాతిపదిక కన్నా కూడా రాజ అనేటటువంటి శబ్దం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే టచ్. ఎప్పుడైతే అది లింగ విశిష్ట పరిభాషను గ్రహిస్తే ఏమైపోయింది? రాగ్ని అవుతుంది. అంటే అక్కడ ఈ కారం ఉంది, అది అదంతం కాలేదు ఆ శబ్దము. అందుకని ఇక్కడ లింగ విశిష్ట పరిభాష ప్రవర్తించదు అని చెప్పటానికి కాశిక వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమాణం. అంటే ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ? రాజా రాజా అవి రెండు అల్పాక్షరాలైనా కూడా రాజా శబ్దమే ఎందుకు తీసుకున్నాము అని అంటే, రాజా శబ్దాన్ని పూర్వ ప్రయోగం చేశారు కంపల్సరీగా. ఎందుకని? అక్కడ సవర్ణ దీర్ఘం కోసం. అక్కడ రాజా అనేటటువంటి అదంతము, అహన్నలోనే అకారము, పూర్వ ప్రయోగస్థానే సవర్ణ దీర్ఘం ఏకదేశం అయింది. అందుకని రాజా అక్కడ సవర్ణ దీర్ఘం రావటానికి అక్కడ హ్రస్వాకారం ఉండాలి కదా, ఉన్నప్పుడే సవర్ణ దీర్ఘం వస్తుంది. అంటే ఇక్కడ రాజన్ అనేటటువంటి నకారాంత పదం ప్రాతిపదిక కాదు తీసుకున్నది, రాజా అనే అదంత శబ్దాన్ని తీసుకోవాలి. అంటే ఏ ప్రాతిపదిక కంటే ఆ అంత్యములో రాజ అనేటటువంటి శబ్దం ఉంటుందో దానికి మాత్రమే టచ్ విధించాలి. ఇది మనకి లింగ విశిష్ట పరిభాష వాడినప్పుడు ఏమవుతుంది? రాగిని అవుతుంది కదా, అది రాగిని అవుతుంది. అప్పుడు ఏ అంతమైంది? అది ఈకారాంతమైంది. అది అకారాంత రాజ శబ్దం కాలేదు, అప్పుడు అంత్యములో ఉన్నది. అందుకని అలా ఉన్నప్పుడు టచ్ రాదు. అంటే వీళ్ళు ఏది ప్రూవ్ చేస్తున్నట్టు? ఈ టచ్ విషయంలో లేకపోతే ఈ సమాసాంత విధిలో లింగ విశిష్ట పరిభాష ప్రవర్తించదు అనడానికి ఈ సూత్రంలో ఉన్నటువంటి పదాలను అమర్చే విధానంలో మనకు ఆ డిఫరెన్స్ చూపించారు. కౌముది వాళ్ళు ఏం చేశారు? భాష్యాన్ని ఫాలో అయ్యారు. భాష్యము ఇక్కడ లేదు అని చెప్తోంది కాబట్టి మనం తీసుకోవద్దు అని చెప్పారు. కాశిక్ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ తీసుకోవద్దు ఎందుకు అంటే ఇక్కడ మనకి సూత్రాల పరంగా చూస్తే లఘు అక్షరం ఉన్నటువంటి శబ్దమే పూర్వ ప్రయోగం చేయాలి ద్వంద్వంలో. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా రాజన్ అనేటటువంటి గురు శబ్దానికి మాత్రమే పూర్వ ప్రయోగము చేశారు. అది ఎందుకు చేశారు అంటే అక్కడ రాజాహ అనేటటువంటి సవర్ణ దీర్ఘం ప్రాప్తించడం కోసం చేశారు. ఆ సవర్ణ దీర్ఘము ప్రాప్తించాలి అంటే అక్కడ రాజా అనేటటువంటి అదంత శబ్దం ఉంటేనే.
రాగిని అనే శబ్దం ఉండాలి. శబ్దం ఉంటే ఇక్కడ అదంతము కాదు కాబట్టి టచ్ రాదు. ఈకారాంతం అయిపోయి అదంతం కాదు గనుక టచ్ రాదు. టచ్ రాదు అంటే హెన్స్ ప్రూవ్డ్. ఏమని? లింగ విశిష్ట పరిభాష ఇక్కడ పనిచేయదు. పని చేయదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధోరణిలో ఒకే పాయింట్ ఉన్నది ఒకటే. ఈ సూత్రానికి లింగ విశిష్ట పరిభాష పనిచేయదు, సమాసాంత ప్రత్యయాలకి లింగ విశిష్ట పరిభాష పనిచేయదు. కానీ అది ప్రూవ్ చేసే మెథడాలజీస్ డిఫరెంట్. కౌముది డైరెక్ట్ గా భాష రిఫరెన్స్ తీసేసుకుని భాష్యకారుడు న్యాయప్రాతిపదిక సూత్రంలో చెప్పాడు కాబట్టి ఇది పనిచేయదు అని చెప్పేస్తుంది. కాశీకారులు ఈ సూత్రంలో ఉన్నటువంటి పూర్వ ప్రయోగము ఆ సవర్ణ దీర్ఘత్వాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు అక్కడ క్లియర్ గా ఇంకొక అర్థం ఇచ్చారు. ఏమని? ఇప్పుడు రాజన్ అనే అంత్యములో ఉన్నటువంటి సమస్త పదానికి కాదు టచ్, రాజా అనేటటువంటి అదంత శబ్దానికి మాత్రమే టచ్ వస్తుంది. అది క్లియర్ గా చూపించాలి అని మనకు ఆ పదచ్ఛేదంలో రాజా అని ప్రథమాలు కావాలని విడగొట్టి మరి ఇచ్చారు. మిగిలినవేమి ప్రథమాలు లేదు కదా. ఇప్పుడు అక్కడ అన్నది ప్రథమాలు లేదు, అహన్న ప్రాతిపదిక ఇచ్చారు మళ్ళీ వాళ్ళు అక్కడ. అక్కడ ప్రాతిపదికే ఇచ్చాడు. అది ఇది ఒకసారి చూడండి, కాశికలు ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇది. ఓకే ఓకే చాలు అర్థమైంది. క్షమించాలి అందరు. కొద్దిగా సమయం అయితే మించిపోయింది, కాకపోతే క్షమించాలి. అంటే ఏం లేదు, మండే నుంచి బ్రేక్ తీసుకుంటాం కదా ఒక 10 days. ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అంటే సూత్రం కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎక్స్టెండ్ చేశాను. ఓకే అండి. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి.